హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. ఆ రోజు అనంత్ చెప్పిన విషయాన్ని ఆ రాత్రి ఇంట్లో చెప్పింది రోజా. సావిత్రమ్మ ఒప్పుకోలేదు. రోజా అలా ఉద్యోగం చేస్తే తను ఎందులోనైనా పడి చచ్చిపోతానని ఖచ్చితంగా చెప్పేసింది. 200 రూపాయల జీతం ఇస్తాడనేసరికే సుందరమ్మ మెత్తబడింది. అమ్మో, నెలకి అంత డబ్బే! రోజాకి ఆ క్షణంలో ఆవిడికి బంగారు బాతులా కనిపించింది. అయినా ఆ పిల్లలో ఏం చూసి అంత డబ్బు ఇస్తున్నారు వాళ్ళు అనే అనుమానం వచ్చింది కూడా. కానీ అనుమానాన్ని ఆశ, స్వార్థం జయించి నోరు మూయించాయి. శంకరయ్య వెంటనే అంగీకరించడమే కాకుండా చెల్లెల్ని మందలించారు కూడా. మనం పెళ్లి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఈడొచ్చిన పిల్ల, దానికి ఏదో ఒక వ్యాపకం ఉండడం చాలా మంచిది. వెళ్ళని, మంచి చెడు గ్రహించగల జ్ఞానం ఉంది దానికి. నీకంటే నాకంటే జాగ్రత్తగానే ఉంటుంది. దాన్నేమీ అనకండి మీరెవరు. ఆ రాత్రి శంకరయ్య డ్రామా ట్రూప్తో వెళ్ళిపోతున్నాడని దాదాపు నెల రోజుల వరకు ఇంటికి రాడు. రోజాకి ఉద్యోగం దొరికితే ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన ఉద్దేశం. అంతేకాదు, తను లేనప్పుడు భార్య వాళ్ళని సాధించే అవకాశం కూడా ఉండదు. రోజా తీసుకురాబోయే జీతం సుందరమ్మ నోరుని అవలేలగా కట్టేస్తుందని ఆయనకు తెలుసు. రాత్రి అందరూ పడుకున్న తర్వాత దీపం లేని గదిలో కిటికీలోకి ముడుచుకుని కూర్చుని ఉన్న రోజా మరోసారి దీర్ఘంగా తను చేయబోయే ఉద్యోగంలో ఎదురుకాగల సాధక బాధకాలు తరచి ఊహించి ఆలోచించుకుంది. అనంత్ చెప్పినట్లు ఆ ఇంట్లో వేణుగోపాలరావు గారు తప్ప మరో మగపురుగు లేడు కాబట్టి తన వయసు మీద అత్యాచారం జరుగుతుందనే భయం లేదు. పని పెద్దగా లేదు. అవసరం వస్తే చేయడానికి తను జంకదు. ఇంచుమించుగా తనతో సమవయస్కురాలైన లావణ్యతో స్నేహం కుదిరితే తనకి ఒంటరి తనకు బాధ తప్పుతుంది. ఈ మధ్య మతిస్థిమితం లేకుండా వెర్రి ఆలోచనలు వెంటాడుతున్న మనసుకి బోలెడంత వ్యాపకం అవుతుంది. నోరు లేని రాధకి తను చదువు నేర్పించవచ్చు, ఆటపాటలు చెప్పవచ్చు, పెట్టుకుంటే కావలసినంత పని. వేణుగోపాలరావు గుర్తుకొస్తే రోజాకి ఎందుకు అప్రయత్నంగా మనస్ఫూర్తిగా గౌరవమైన భావం కలుగుతుంది. పెద్దవాడు ఆయన నీడలో తను చాలా నేర్చుకోవచ్చు, శాంతి పొందొచ్చు. ఒకవేళ అక్కడ పరిస్థితులు తనకు నచ్చకపోతే ఎలాగో 2 నెలలు కష్టపడి భరించి కుట్టు మిషన్ కొనుక్కునే డబ్బు కూడా పెట్టుకుని ఇవతలకు వచ్చేయచ్చు. మిషన్ కుట్టడం నేర్చుకోవాలని, అది వృత్తిగా స్వీకరించాలని రోజాకి చాలా రోజుల నుంచి ఉంది. నెలకు 5 రూపాయలు ఇస్తే వారానికి 3 క్లాసులకు రాణిస్తారు. వాటికి మళ్ళీ బట్టలు అవి కొనాలి. ఎప్పుడు డబ్బు కొరితే ఎప్పుడు చూసినా పైసకి పందెమే. రోజా నిట్టూర్పు విడిచింది. కానీ ఇది చూడవచ్చు. కనీసం కొద్ది రోజులకైనా ఈ డబ్బు లేని బాధ నుంచి విముక్తి పొందొచ్చు. నెలకు 200 రూపాయలు. రోజా మనసు ధైర్యంగా అటువైపు నిస్సంకోచంగా మొగ్గింది. నీకేం భయం లేదు రోజా, వాళ్ళు మనలాంటి వాళ్లే. నువ్వు వాళ్ళల్లో ఇట్టే కలిసిపోతావు. లావణ్య అయితే మరేను, 5 నిమిషాలు మాట్లాడితే చాలు ఆప్త మిత్రురాలు అయిపోతుంది. రాధను చూస్తూ నువ్వు వదలవు. మాట రాదన్న మాటే గాని అసాధ్యురాలు. బంగారు బొమ్మలా ఉంటుంది. వేణుగోపాలరావు గారి ఇంటికి వెడుతుండగా టాక్సీలో అనంత్ రోజాకి ధైర్యం నూరిపోసాగాడు. తను అనుకున్నది సాధించాలనే గర్వం అతని కళ్ళల్లో తొణికిసలాడింది. రోజా తన మాటకు ఒప్పుకుందనే ఆనందంతో అతని ముఖం దీప్తివంతమైంది. చాలా హుషారుగా ఉన్నాడు అతను. రోజా ధైర్యం తెచ్చిపెట్టుకుంటూ కూర్చుంది. నిజం చెప్పాలంటే రోజాకి ఏమాత్రం సంతోషంగా అనిపించడం లేదు. ఉన్నవాళ్ళు లేని వాళ్ళని ఎలా చూస్తారో, వాళ్ళల్లో గర్వాతిశయాలు ఎదుటివారిని ఎలా కించపరుస్తాయో రోజా ఎరగని విషయం కాదు. ఎంత మంచి వాళ్ళైనా వాళ్ళు ఉన్నవాళ్ళు తమలేమితో బాధపడుతూ వాళ్ళు చెప్పిన మాటలు చేయడానికి పెడుతోంది. అనంత్ దానికి ఉద్యోగం అని పేరు పెట్టాడు, కానీ నిజంగా ఆలోచిస్తే ఆ ఇంటి నౌకరుగానే లెక్క. రోజాకి ఏమిటో చాలా బాధగా ఉంది. అసలు తన జీవితమే ఒక విపరీతం. ఇందులో ఉన్న నష్టవంకర్లు ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్ల జీవితంలోనూ లేవేమో. అడుగనుగున అనుకోని సంఘటనలే, అడుగు తీసి అడుగు వేయడానికి భయపడే అవాంతరాలే. వాటిల్లో ఇలా ఈ ఉద్యోగం కోసం వెళ్ళడం ఒక ముఖ్య సంఘటన. రోజాకి పరిస్థితులన్నీ ఏకమై మూకుమ్మడిగా తన ఉద్యోగం వైపు నెట్టుతున్నాయనిపించింది. వాటికి ఎదురు తిరిగి వెనుగులాడే శక్తి లేక లొంగిపోతోంది. తను ఏం చేయాలి? ఇంతకంటే ఇంకో మార్గమే లేదు. టాక్సీ ఇంటిని సమీపిస్తుండగా అనంత్ ధైర్యం చేసి రోజా చేతిని తన చేతిలోకి తీసుకుని నొక్కాడు. రోజాలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆ స్పర్శని అసహించుకోలేదు, ఆనందపడలేదు. అసలు స్పర్శ జ్ఞానం పోయి మొద్దుబారిన మనిషిలా కూర్చునిపోయింది. ఇంటి ముందుకు వచ్చి టాక్సీ ఆగింది. గేటు బయట గోడవారుగా కూర్చుని 2 నౌకర్లు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎంతో ఆసక్తిగా గుసగుసలాడుకుంటున్న వాళ్ళు అనంతం చూడగానే ఆపేసి లేచి నిలబడి అతివినయంగా నమస్కారం చేశారు. వాళ్ళని దాటి వచ్చేసిన తర్వాత అన్నాడు అనంత్,
ఆ తెల్ల ప్యాంటు షర్టు వేసుకున్నవాడు డ్రైవరు, పేరు రాము, చాలా మంచివాడు, నిదానస్తుడు. ఆ నిక్కరు బనీను వేసుకున్న రెండో మనిషి వంటవాడు ఇవాళే వచ్చాడు. కొత్త కాబట్టి వాడి సంగతి తెలియదు మనకి. ఈ ఇంట్లో నేను అజమాయిషీ చేసే పని ఏముంటుంది అనంత్ ఊబిలో కూరుకుపోతున్న దానిలా బేలగా అంది రోజా. బోలెడంతా నువ్వే చూస్తావుగా, ఒక్క నిమిషం తీరుబడైతే నన్ను అడుగు. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. గేటు దాటి లోపలికి అడుగు పెట్టగానే ఒక్కసారిగా గుండెల నిండా గాలి పీల్చుకుంది. ఎంత విచిత్రం! ఆ రోజు అనంత్ ఇంటికి వచ్చినప్పుడు తను మళ్ళీ ఈ వీధిలో కాలు పెడతానని కల్లో కూడా అనుకోలేదు. తనకి ఎంతో అద్భుతంగా అపురూపంగా కనిపించిన ఈ ఇంట్లో కాలు పెట్టే అవసరం వస్తుందని అనుకోలేదు. జీవితం ఎక్కడ ఏ మలుపు తిరుగుతూ పోతుందో ఎవరికీ తెలియదు కదా. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. మధ్య హాల్లో గుమ్మానికి అభిముఖంగా వేణుగోపాలరావు గారు, రాధ, లావణ్య ముగ్గురు వీళ్ళ రాక కోసం ఎదురు చూస్తున్న వాళ్ళలా కూర్చుని ఉన్నారు. రోజా తన అలవాటు ప్రకారం మెరుపులా ఒక్క చూపుతో ముగ్గురిని కలిగి చూస్తుంది. వేణుగోపాలరావు గారు రోజాకి ఆ రోజు పార్కులో కనిపించినట్టుగానే నిండుగా, గంభీరంగా, వార్ధక్య చిహ్నాలతో అశాంతితో సడలినట్టుగా ఉన్నారు. ఆయన ఒళ్ళో ఉన్న రాధ పసిడి బొమ్మలా ఉంది. వాళ్ళకి కుడి ప్రక్కన సింగిల్ సోఫాలో కూర్చుని ఉన్న లావణ్య లేత నీలం ఎరుపు కలిసిన రంగుల పెద్ద పెద్ద పువ్వులున్న చీర, అదే రకమైన స్లీవ్లెస్ జాకెట్ వేసుకుని ఉంది. మెడలో ఉన్న ఒంటిపేట ముత్యాల ముదురు రంగు చీర మీద పొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. చెవులకి చేతులకి ఏమీ లేవు. ఆ బోసితనంలోనే ఒక విధమైన అందం కనిపిస్తుంది. లావణ్యం చూడగానే ఎంత నాజూకుగా ఉంది, ఎంత అందంగా ఉంది అనిపించింది రోజాకి. అనంత్ ఎంతో పెద్ద మనిషి తరహాగా ఎంతో వినయ విధేయతలతో పరిచయం చేశాడు. ప్రతి నమస్కారాలు జరిగాయి. వేణుగోపాలరావు గారు రోజా లోతుపాత్రల్ని గమనిస్తున్న వాడిలా పరీక్షగా చూశారు. లావణ్య సాధారణంగా నవ్వుతూ లేచి రోజాకి ఎదురుగా వచ్చి రెండు చేతులు పట్టుకుంది. అనంత్ తీసుకొచ్చిన వ్యక్తి కాబట్టి మీరు కూడా మా అనంత్ లాగానే మంచివారై ఉంటారని అనుకుంటున్నాను అంది ఆదరంగా. రోజా చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. అభిప్రాయాలు ఏర్పరచుకుని మనుషుల్ని చూసే కంటే మనుషుల్ని చూసిన తర్వాత అభిప్రాయాలు నిర్ణయించుకోవడం మంచిదేమో. లావణ్య క్షణంసేపు అర్థం కాని దానిలా నసులు చిట్లించి చూసింది. ఆ వెంటనే తల వెనక్కి వాల్చి మగవాళ్ళల్లా ఓహోహో మార్వలెస్ అంది లావణ్య. స్వరం ప్రశాంతంగా ఉన్న ఆ పరిసరాల్లో ప్రతిధ్వనించింది. ఆడపిల్ల అంత పెద్దగా నవ్వడమా? అందులోనూ తండ్రి సమక్షంలో. రోజా చప్పున వేణుగోపాలరావు గారి వైపు చూసింది. ఆయన కూతురు నవ్వు పట్టించుకున్నట్టు లేదు. రోజా పట్ల సంతృప్తి కలిగిన వాడేలా చూస్తున్నారు. లావణ్య రోజాని కూర్చోమని చెప్పి బయటకు వెళ్ళింది. వరండాలోంచి లావణ్య నౌకర్ని కేక వేసి టీ పెట్టమనడం వినిపిస్తోంది. రోజా రాధను దగ్గరకు రమ్మనమని పిలిచింది. రాధ రాలేదు. సిగ్గుపడిన దానిలా తండ్రి గుండెల్లో మొహం దాచుకుంది. దొంగచాటుగా రోజా కేసి ఆసక్తిగా చూడసాగింది. వెళ్ళు తల్లి, నీతో ఆడుకోవడానికి, పాడడానికి, స్నేహం చేయడానికి నీకోసమే వచ్చింది అన్నారు ఆయన. ఇదిగో రాధ, ఈ అక్కడికి మంచి మంచి కథలు బోలెడనివచ్చు. ఇదిగో రాధా, ఈ అక్కకి మంచి మంచి కథలు బోలెడనివచ్చు. ఆటలు కూడా చాలా తెలుసు. నువ్వు దగ్గరకు వెళితే అవన్నీ నీకు చెప్తుంది అన్నాడు అనంత్. రాధ అవునా అన్నట్లు రోజా వైపు చూస్తుంది. రోజా కళ్ళతోనే అవునన్నట్లు తెలియజేసింది. రాధ కొద్దిసేపు అయిన తర్వాత బిడియి పడుతూ మెల్లగా రోజా దగ్గరకు వచ్చింది. అబ్బా, ఈ గౌన్ ఎంత బాగుంది! నేను ఎప్పుడు ఇంత మంచి గౌన్ చూడలేదు. ఎవరు కొని పెట్టారమ్మా నీకు? ఎంతో ఆశ్చర్యం అభినయిస్తూ అంది రోజా. రాధ కుడి చేయి వేలు నోట్లో పెట్టుకుని ఎడమ చేయి చూపుడు వేలతో తండ్రి వైపు చూపించింది. మాటలు రావు దానికి, అలా అన్ని సంజ్ఞలు చేస్తుంది అన్నారు ఆయన. తెలుసు, అనంత్ చెప్పాడు. రోజా రాధను దగ్గరగా తీసుకుంటూ అంది. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల దురదృష్టవంతులున్నారు. ఒక నోటిని 1000 నోళ్లుగా మార్చుకుని రాక్షసుల్లా పోట్లాడగలిగితేనే ఈ లోకంలో దిక్కులేదు. అలాంటిది తనకు కలిగిన అభిప్రాయాన్ని చెప్పే అవకాశమే లేకపోతే రోజా హృదయం మొదటి చూపులోనే రాధ అంటే జాలి, అభిమానం ఏర్పరచుకుంది. నిజమే మరి, బంగారు బొమ్మలా ఉన్న ఈ పిల్లకి నోట మాట రాకపోవడం దేవుడిచ్చిన శాపం కదూ. లావణ్య టీ పెట్టించుకుని వచ్చింది. టీ తాగుతుండగా వేణుగోపాలరావు గారు హఠాత్తుగా అడిగారు. రోజాని చూసిన మొదటి క్షణం నుంచి ఆయన కడుపులో ఒక విధమైన ఆవేదన బయలుదేరింది. మీ నాన్నగారి పేరేమిటమ్మా? టీ త్రాగబోతున్న రోజా ఈ ప్రశ్న వినగానే నిఠారుగా అయింది. అది గమనించిన అనంత చప్పున తను కల్పించుకుని సమాధానం ఇచ్చాడు. శంకరయ్య. ఇంటి పేరు తిక్కవారు. అనంత్కి శంకరయ్య ఇంటి పేరే తెలియదు. రోజా అతనికి తిక్క శంకరయ్య గారి మేనగోడలుగానే పరిచయం అయింది. ఆ వీధిలో ఉన్నవాళ్ళు, ఆయన పరిచయస్తులు దాదాపు చాలామందికి అసలు ఇంటి పేరేమిటో తెలియదు. అందరూ అంతా తరచుగా చెప్పడం వల్ల అది ఇంటి పేరే అనుకున్నాడు అనంత్.
తండ్రిని గురించి ప్రశ్నకి తన సమాధానం చెప్పవలసిన అవసరం రాకుండా ఆదుకున్న అనంత్కి రోజా మనసులోనే కృతజ్ఞతలు అర్పించుకుంది. ఇంటి పేరు అడగగానే తిక్కవారు అని అతను చెప్పిన సమాధానం విని పక్కన నవ్వబోయి ఎలాగో ఆపుకుంది. ఏం చేస్తారు ఆయన? సంగీత పాఠాలు చెప్తారు. అలాగా. సోఫాలో జారిగిలబడి కూర్చుంటూ ఆయన సాలోచనగా మరోసారి రోజా వైపు చూశారు. రండి, మీకు మా ఇల్లంతా చూపిస్తాను. లావణ్య లేచి రోజాని ఆహ్వానించింది. అనంత్ లేవలేదు. లేవడానికి ఇష్టపడని వాడిలా అక్కడే కూర్చున్నాడు. రోజా రాధ చేయి పట్టుకుని లావణ్య వెనకే వెళ్ళింది. వాళ్ళు కనుమరుగు అవగానే అనంత్ ఆదుర్దాగా వేణుగోపాలరావు గారి వైపు తిరిగాడు. ఎలా ఉంది అమ్మాయి? మీకు నచ్చిందా? పర్వాలేదు, బుద్ధిమంతురాలుగానే కనిపిస్తోంది. కానీ చెప్పలేం అనంత్. ఈ రోజుల్లో మనుషులు దుస్తులు ధరించినట్టుగానే బుద్ధుల్ని ధరిస్తున్నారు. వినయం, నమ్రత మనసులో కాకపోయినా సభ్యత పేరుతో నటించడం నేర్చుకుంటున్నారు. నటన అనేది ఇదివరకు ఏ కొద్ది మందికో చేతనయ్యేది. ఇప్పుడు అందరూ ఆ విద్యలోనే సిద్ధాస్తుల్లా కనిపిస్తున్నారు. నాకు కావాల్సింది పని. అది కొద్ది రోజులు గడిస్తే కానీ చెప్పలేను. రోజా విషయంలో మీకు అలాంటి భయం ఏమీ వద్దు. నాది హామీ. ఆమె మీద మీకు కలిగిన అభిప్రాయం మారదని నా విశ్వాసం. ఆ అమ్మాయి పేరు రోజానా? అసలు పేరు సరోజ, కానీ అంతా రోజా అని పిలుస్తారు. మీకు అభ్యంతరం లేకపోతే మీరు లావణ్య కూడా అలాగే పిలవచ్చు. పేరు సరోజ, కానీ అంతా రోజా అని పిలుస్తారు. ఆయన ఆంతర్యంలో ఎక్కడో అతి సన్నిహితమైన మాట, గత స్మృతి లాంటిది, వాడి ముళ్ళుల బాధ లాంటిది, మేఘ కలసంలా అలసిన ఆ కళ్ళల్లో క్షణంసేపు తారట్లాడి వెళ్ళిపోయింది. తర్వాత అనంత్ అక్కడే ఉన్నాడనే ధ్యాసైనా లేకుండా సర్వం మర్చిపోయిన మనిషిలా ఆయన బాగా వెనక్కి జారగిలపడి ఆలోచనలో మునిగిపోయాడు. లోపల లావణ్య రోజానికి ఇంటిలో ప్రతి గదిని పేరు పేరుని వివరంగా చూపిస్తోంది. ఇల్లు చూపిస్తూ మధ్య మధ్యన తన కుటుంబ వివరాలు చెప్తోంది. లావణ్య వాళ్ళది అసలు స్వస్థలం కలకత్తాట. అనంత్ తండ్రిది కూడా ఆ ఊరేట. ఆయన వేణుగోపాలరావు గారు ప్రాణమిత్రుడు. మొదటి భార్య చనిపోవడంతో అనంత్ తండ్రి రెండో పెళ్లి చేసుకుని ఈ ఊరు ఇల్లరికం వచ్చి స్థిరపడిపోయాడు. లావణ్య తాతగారు చనిపోగానే వేణుగోపాలరావు గారు అక్కడున్న జూట్ మిల్స్ అవి అమ్మేసి తను కూడా ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయారు. లావణ్య తల్లికి ఇక్కడికి రావటం ఏమాత్రం ఇష్టం లేదు. ఒక విధంగా ఆవిడ ఇక్కడికి రావటం కేవలం బలవంతం వల్లనే అని చెప్పవచ్చు. వచ్చినట్లుగానే ఆపద ఒకటి వచ్చి పడింది. 14 సంవత్సరాల తర్వాత ఆవిడ గర్భవతి అయింది. తను బ్రతకనని, తనకు ఈ గండం గడవదని ఆవిడ ప్రతిరోజు అంటూ ఉండేది. అన్నట్టుగానే అయింది. రాధని ప్రసవించి చనిపోయింది. అక్కడ ఆస్తులన్నీ అమ్మేసుకుని వచ్చిన డబ్బుతో ఇక్కడ వ్యాపారం మొదలుపెట్టారు. బాగానే కలిసి వచ్చింది. పట్టిందంతా బంగారం అవుతుంది. కానీ ఏం సుఖం! ఇంట్లో ఎవరికి ఏ రకంగానూ మనశ్శాంతి లేదు. రోజా లావణ్య చెబుతున్న ప్రతి మాటని శ్రద్ధగా వింటుంది. డబ్బున్న వాళ్ళకి మనశ్శాంతి లేదు, లేని వాళ్ళకి లేదు. మరి ఈ ప్రపంచంలో ఇంకెవరికి అది లభించేది? లావణ్య వాళ్ళు ఇక్కడికి వచ్చిన 4-5 నెలలకే అనంత్ తండ్రి హృద్రోగంతో మరణించాడు. ఒకే ఊరి నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన ఈ 2 కుటుంబాలకి బంధుత్వం లేకపోయినా తెంపరాని మైత్రి బలంగా అల్లుకుపోయింది. అనంత్ సవిత తల్లి కొడుకు ఉన్నాడని, అతని పేరు విజయ్ అని, లాయర్ చేస్తున్నాడని, ప్రస్తుతం 2 కుటుంబాల విషయాలు ఎక్కువగా విజయ్ చూస్తుంటాడని లావణ్య చెప్తుంటే, విజయ్ ప్రసక్తి రాగానే రోజా చప్పున ముఖం తిప్పేసుకుని అక్కడ గోడకున్న క్యాలెండర్ వైపు తదేకంగా చూస్తున్న దానిలా నిలబడిపోయింది. లావణ్య పైగదిలో కుడివైపు ఉన్నది ఒక గది తలుపులు బార్లా తెరుస్తూ, ఇదిగో ఇది నా గది, రండి లోపలికి అంది. లోపలికి అడుగుపెట్టిన రోజా మంత్రముగ్ధురాలు అలాగే నిలబడిపోయింది. ఇంటి మొత్తం మీద ఉన్న గదుల కంటే ఈ గది చాలా అందంగా ఉంది. చూడగానే దీనిలో ఏదో ప్రత్యేకత ఉన్నట్టుగా అనిపిస్తుంది. గది గుమ్మానికి ఎదురుగా ఒకటి, పక్కగా ఒకటి పెద్ద పెద్ద కిటికీలున్నాయి. మంచం, దాని మీద ఉన్న పరుపు, దిళ్ళు, వాటి గలీబులు, దోమతెర, కిటికీల గుమ్మానికి ఉన్న పరదాలు, మంచం దగ్గర రోజ్వుడ్ టేబుల్ మీద ఉన్న టేబుల్ లైటు, దాని ప్రక్కనే ఉన్న ఫ్లవర్ వాజు అన్నీ ఖరీదుగలవిగా, అపురూపంగా, అందంగా ఆ ఇంటి ఐశ్వర్యాన్ని చాటే ప్రతినిధులుగా ఉన్నాయి. ఏ వస్తువు చూడబోయినా ఎంతో విలువగా, అద్భుతంగా కనిపిస్తూ కళ్ళని ఆకట్టుకుంటుంది. ఈ గది నాలాగే అందమైంది, కానీ మనసు లేనిది. ఈ గదిలో పడుకుని ఒక్కొక్కసారి నేను ఎంత ఒంటరితనం అనుభవిస్తున్నానో ఆ దేవుడికే తెలుసు. కిటికీ పరదాలు పక్కకు లాగుతూ అంది లావణ్య. రోజా కిటికీ దగ్గరికి వెళ్ళి వాకిట్లోంచి క్రిందకు చూసింది. అక్కడ నుంచి చూస్తే క్రింద పల్చటి లాన్ బార్డర్గా పెంచిన పూల మొక్కలు కనిపిస్తున్నాయి. లావణ్య రోజా దగ్గరగా వచ్చి చేయి పట్టుకుంటూ అంది, మీరు ఈ ఇల్లు నచ్చలేదని, ఈ ఉద్యోగం నాకు వద్దని అనరుగా? రోజా చప్పున లావణ్య వైపు తల తిప్పి చూసింది. మిమ్మల్ని చూడగానే నా కోసమే వచ్చినట్టుగా అనిపించింది. అనంత్ మీ గురించి చెప్తుంటే మంచివారే ఉంటారనుకున్నాను, కానీ ఇలా చిన్నగా
నాతో సమవయస్కురాల్లా ఉంటారని కల్లో కూడా అనుకోలేదు. ఈ ఇంట్లో ఒంటరితనంతో చచ్చిపోతున్న నాకు రాధ కంటే మీ అవసరం నాకే ఎక్కువ అని నేనంటే మీరు అతిశయోక్తిగా భావించరు కదా. లావణ్య కంఠం ఆతురతగా నమ్రతగా చిన్నపిల్లలు పలికిన ఆ పలుకులకి రోజా ఎలాగో అయింది. మీకెవరు ఆ బంధువులు కానీ స్నేహితులు కానీ లేరా? ఎంతో మృదువుగా అడిగింది రోజా. చెప్పానుగా ఎవరూ లేరని. పేరుకే పరిచయస్తులు స్నేహితులు అనబడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళల్లో 100కి 90 మంది నాకు నచ్చరు. మిగతా 10 మందికి నేను ఏకాకిని. ఏం మీకు బంధువులు స్నేహితులు చాలామంది ఉన్నారా? రోజా చొప్పున ఎవరూ లేరన్నట్టు తల అడ్డంగా తిప్పింది. గుడ్, అయితే మనిద్దరం స్నేహితులం అవ్వచ్చు. ఏమంటారు? లావణ్య నవ్వుతూ అంటుండగానే వంటవాడి పైకొచ్చి అమ్మాయి గారు మీకు ఫోన్ వచ్చింది అన్నాడు. ఫోనా? నాకా? లావణ్య నుదురు చిట్లించి క్షణంసేపు ఏదో ఆలోచించి నేను ఇంట్లో లేనని చెప్పు అంది. వాడు తలగొక్కున్నాడు. ఎట్లాగండి? ఇంట్లో ఉన్నారా అంటే ఉన్నారు, పిలుస్తాను ఉండండి అని చెప్పి వచ్చానే. లావణ్య మడ్డి పడ్డట్టుగా చూసింది. ఎందుకు చెప్పావు? ఎవరు చెప్పమన్నారు నిన్ను? తారాజువులా లేచిన లావణ్యం చూసి వాడు బెదిరిపోయాడు. నాకేం తెలుసండి, అర్జెంటుగా మాట్లాడాలని ఆయన అంటే నసిగాడు. ఇంకెప్పుడు అలా చెప్పకు, కొత్తవాడివి, తెలియదు, ఈసారికి ఊరుకుంటున్నాను. ఎవరైనా ఫోన్ చేస్తే ఎప్పుడైనా సరే నాకు తెలియదు, ఉన్నారో లేదో చూస్తాను, మీ పేరు అని అడిగి ముందు నాతో వచ్చి చెప్పాలి, తెలిసిందా? లావణ్య కంఠం మాట్లాడినట్టు లేదు, ఆజ్ఞాపించినట్టుంది. వాడు తెలిసింది అన్నట్టు తలూపాడు. ఇప్పుడు చేసింది ఎవరు? పేరు కనుక్కున్నావా? కొట్టినట్టుగా అడిగింది. ఎవరో జేమ్స్ గారంటండి, భయంగా చెప్పాడు వాడు. జేమ్సా? లావణ్య క్షణంసేపు తెల్లబోయినట్లు చూసింది. ఆగ్రహావేశాలు మంత్రించినట్లయి మాయమైపోయినాయి. ఆ ముఖం ఆశ్చర్యంతో పట్టరాని సంతోషంతో మతాబులా వెలిగిపోయింది. జేమ్సా? ఆ మాట మొదట చెప్పాడదే, నేను వస్తున్నాను పద, ఇదిగో ఈ ఒక్క జేమ్సే అన్న ఆయన ఫోన్ చేస్తే మాత్రం సరాసరి వెంటనే వచ్చి నన్ను పిలువు. నేను ఇంట్లో ఉంటే ఉన్నానని చెప్పు, లేకపోతే లేనని నిజం చెప్పే, తెలిసిందా? మళ్ళీ మర్చిపోయానన్నావంటే ఊరుకొని. ఈ ఇంట్లో నౌకరికి మరుపు బద్ధకం రెండూ ఉండకూడదు అని రోజా వైపు తిరిగి మీరు ఇక్కడ చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే ఒక్క క్షణంలో వస్తాను, అతను నాకు బాగా తెలిసిన అతను, చాలా అర్జెంట్ విషయం మాట్లాడాలి అని చెప్తూ పంచకళ్యాణిలా క్రిందకి పరిగెత్తింది. లావణ్య కళ్ళల్లో అప్రయత్నంగా మెలుపు లేనుతున్న కాంతిని బట్టి ఆ జేమ్స్ అన్న అతను ఎవరో లావణ్యకి అత్యంత ప్రియమైన వ్యక్తి అయి ఉంటాడని గ్రహించింది రోజా. లావణ్య వెళ్ళిపోయిన తర్వాత రోజా గదిని మరోసారి పరిశీలనగా చూసింది. రోజా మనసంతా చేదు తిన్నట్టుగా ఉంది. ఈ ఒక్క గదే కాదు, ఈ ఇంట్లో ఎక్కడ చూసినా సిరి సంపదలు నాట్యం చేస్తున్నాయి. ఈ దేశంలో డబ్బు లేదు అన్నవాళ్ళంతా మూర్ఖులు, గుడ్డివాళ్ళు. డబ్బు లేకే ఉంది, చాలా ఉంది, కానీ బుద్ధి లేని ఆ డబ్బు ఉన్నవాళ్ళ దగ్గరే 100 రెట్లుగా మిగిలిపోతుంది. లేని వాళ్ళ దగ్గర చూద్దామన్నా చిల్లిగావ కనిపించడం లేదు. ఈ దేశం పరాయి దేశం వాళ్ళు అనుకుంటున్నట్టు నిర్భాగ్య దేశం ఏమీ కాదు, కానీ ఉన్న సంపదని అందరికీ సమంగా పంచివ్వలేని అసమర్థపు దౌర్భాగ్య దేశం. లేకపోతే సిగరెట్ బూడిద వేసేందుకు అంత అందమైన వస్తువా? అది చూడగానే చాలా ఖరీదైందని దాని పనితనమే చెప్తుంది. అడుగు భాగం అంతా గాజుతో చేయబడి ఉంది. ఏమాత్రం అశ్రద్ధ చేసినా చేయి జారినా పగిలి ముక్కలై రూపం లేకుండా నాశనమవుతుంది. వేస్ట్ పేపర్ వేసి బట్టలకి అంత షోక. డైనింగ్ రూమ్లో అద్దాల బీరువాల డిన్నర్ ప్లేట్లు అన్ని రకాల. వేస్ట్ పేపర్ వేసే బుట్టకి అంత షోక. డైనింగ్ రూమ్లో అద్దాల బీరువాల డిన్నర్ ప్లేట్లు అన్ని రకాల. రోజా హఠాత్తుగా తన ఆలోచనలకి తనే సిగ్గుపడింది. ఏం ఆలోచిస్తోంది తను? లేమితో జీర్ణించుకుపోయిన తన హృదయం ఎక్కడ ఏ కాస్త సుఖం కనిపించినా దెబ్బతిన్న పాములా లేచి బుసలు కొట్టడం ఈ మధ్యనే ఎక్కువైపోయింది. ఇది మంచిది కాదు, మానసికంగా ఆరోగ్యప్రదమైంది కాదు. వాళ్ళని అనడం ఎందుకు? ఎవరి అదృష్టం వాళ్ళది. ఒకరి లేమికి మరొకరి దూషించడం న్యాయం కాదు. ఈ ఇంట్లో అడుగుపెట్టిన ఈ క్షణంలోనే తన యజమానుల ఉన్నతిని చూసి ఈర్ష్యపడటం, ద్వేషించడం మంచిది కాదు. వాళ్ళు తనకు ఒక ఉపాధిని కల్పిస్తున్నారు. కృతజ్ఞతతో చేతులెత్తి నమస్కరించవలసింది పోయి ఇలా ఆలోచించడం అవివేకం, అన్యాయం. క్షణంలో వస్తానన్న లావణ్య దాదాపు అరగంట తర్వాత వచ్చింది. ఓ ఐఎమ్ సారీ, ఏదో మాట్లాడుతూ నిలబడిపోయాను, మీరేమీ అనుకోలేదు కదా? ఎర్రబడిన బుగ్గలతో విహంగంగా ఎగురుతున్న మనసు కళ్ళల్లో ప్రతిఫలిస్తుండగా నవ్వుతూ అంది లావణ్య. పర్వాలేదు అంది రోజా మర్యాదగా. ఆ జేమ్స్ అనే వ్యక్తి ఎవరో ఏం మాట్లాడాడో కానీ లావణ్య కళ్ళు నక్షత్రాల్లో మిలమిలలాడుతున్నాయి. రోజాకి మరో సంగతి కూడా అర్థమైంది. లావణ్యలో ఈ స్నేహం, ఈ మృదుత్వం స్నేహితులకు మాత్రమే పరిమితం. నౌకర్ల పట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా ఖచ్చితంగా ఉండగలదో, మాటల్లో ఎంత అధికారం దర్పం చూపించగలదో. ఇంత క్రితం ఫోన్ వచ్చిందన్న వార్త తెచ్చినప్పుడు అతని మీద
ఎగరటంతోనే అర్థం చేసుకుంది రోజా. ఇది ఫ్రెండ్స్ ఎత్తనపూడి సులోచన రాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.